నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఫార్ములా రేస్ కేసులో బీఆర్ఎస్ కేటీఆర్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటారా? కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది కదా. నిజంగా మీ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారా రేవంత్ రెడ్డి సీఎం గారు? ప్రజలకు అన్నీ తెలుసు, మీకు కూడా అన్నీ తెలుసు. ఎలా ప్రభుత్వం ఏం చేయాలా, ప్రభుత్వము ప్రజలకు ఈరోజు ఈ సీజన్లో ఏ అవసరం ఉంది ఆలోచన చేయాలి, యువకులకు ఏం కావాలో ఆలోచన చేయాలి, ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూసుకోవాలి. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి 1 ఇయర్లో ఎన్ని హామీలు నెరవేర్చినాం, ఇంకా 4 ఏళ్ళు ఉంది. మళ్ళీ ఎలక్షన్ లోపల ఎన్ని హామీలు నెరవేర్చాలా, మేము ఏం చెప్పాలనే దాన్ని దృష్టి పెట్టాలి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కూడా. కానీ సంవత్సరంలో చేసింది ఏమైనా కొత్త పథకం ఉందా అంటే కొత్త పథకం ఏం లేదు. మరి చెప్పిన ఏమైనా చేసిండ్రా ఆలోచన చేయాలి. పుట్టిగా వితండవాదం చేస్తే కాదు. అక్కడ రుణమాఫీ అయిందంటారు, గ్రామంలో పోయి గ్రామ సభ పెట్టమనండి, నిజంగా అయిందా అని. అయితే సంతోషమే కదా. కాలేదు అని మీరు అంటున్నప్పుడు కలెక్టర్లను పంపించాలా, గ్రామాలకు పంపించి రుణమాఫీ 100% అయింది అనేది మీటింగ్లు పెట్టి తీర్మానాలు తీసుకొని మాకు పంపండి, నిజంగా ఒక్కరు కూడా మిస్ అయితే నీవే బాధ్యత అన్నట్లు చేయండి. అక్కడ 30-40% కూడా కాలేదు రుణమాఫీ, 100% అంటున్నారు. రైతు బంధు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు సీజన్ డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. రకరకాల సమస్యలు ఈ రాష్ట్రంలో. అవి వదిలిపెట్టేసి ఒక మంచి ఈవెంట్, రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చే ఈవెంట్, ఒక స్పోర్ట్స్ ఈవెంటు 50 కోట్లది, దాదాపు 700 కోట్ల లాభాలు వచ్చినాయని చెప్పి అనేక సంస్థలు చెప్తున్నాయి తెలంగాణకు. 40-50 కోట్లు ఏదన్నా ప్రొసీజర్ ఏదన్నా తప్పు ఉంటే అధికారుల బాధ్యత, కానీ మంత్రి ఎట్లా బాధ్యత అయితే చెప్పండి. మంత్రిని బాధ్యం చేసి వీళ్ళు ఏదో తీసుకున్నారు తిన్నారు అనే టైప్లో చిత్రీకరిస్తే ఏమంతా మంచిదా, సమంజసమా? దాన్ని ఏమంటారు మరి? పని ఇచ్చిపెట్టి, పని గాలికి వదిలిపెట్టి ఈ పనుల మీద కేసుల మీద పడితే ఏమనుకుంటారు? ఏ ఆలోచన వస్తుంది? నిజంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫార్ములా రేస్ కేసులో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారా అనేది చర్చ. నిజమేనా? దుర్వినియోగం అనేది అంత పెద్ద ఏ దేశం కంటే ఆ దేశానికి ఎవరు అది. కార్ రేసింగ్ అంటే మంచి నమ్మకం ఉంటేనే ఇస్తారు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో నడిచినాయి. ఇలా హైదరాబాద్ వచ్చిందంటే దేశానికి గొప్ప పేరు వచ్చే స్కీమ్ అది. పేరు వచ్చే స్పోర్ట్స్ ఈవెంట్ లక్షల మంది చూస్తున్నారు. కనుక ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు అని చెప్పాల్సిన అవసరం లేదు, కనబడుతూనే ఉంది అక్కడ. ఇంకా ఇప్పుడు అవన్నీ బంద్ చేసుకొని ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెడితే వాళ్ళకి మంచిది. దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు, నష్టం తప్ప. ప్రజలలో ఇంకా కసి పెంచుకొని ఇంకా అరే మాకు సమస్య వదిలిపెట్టి కేసు ఎంబడబడ్డాడు, 50 కోట్లు ఏంది ఇది, 50 కోట్లు ఎంబడబడ్డాడు అనేది వస్తుంది. ఓకే, ఇక కేటీఆర్ అరెస్ట్ చేస్తే సెంటిమెంట్ రెచ్చగొట్టే అవకాశం ఏమైనా ఉందా? ఏ సెంటిమెంట్ కొట్లాడలేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలన్నది అందరికీ. కొట్లాడాలి పంచాయతీలు ఎవరు కూడా లేదు, ఆలోచన లేదు. మా నాయకుడు కూడా ఎవరు చెప్పలే, కేసీఆర్ గారు కూడా చెప్పలే. కొట్లాడేది ఏముంది, న్యాయంగా కొట్లాడడం తప్ప, న్యాయపరమైనటువంటి కొట్లాడలు తప్ప పంచాయతీలు ఫైటింగ్లు ఏముండవు.